నమస్తే. తెలంగాణ సర్కార్ మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. అదేంటంటే 6 గ్యారంటీల్లో మరో 2 పథకాలను త్వరలోనే ప్రవేశపెట్టబోతుంది రేవంత్ సర్కార్. దానికి సంబంధించి కసరత్తు చాలా వేగంగా జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తుంది. దానికి విశేష స్పందన కూడా వస్తున్నటువంటి తరుణంలో ఒక పక్కన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. వారి మాటలు కానీ అంటే అమలు కానీ సాధ్యం కాని హామీలను వాగ్దానాలను చేసిందని చెప్పి విమర్శిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే మరొక 2 పథకాలను ప్రవేశపెట్టడానికి అమలు చేయడానికి కసరత్తును మొదలుపెట్టింది అధికార యంత్రాంగం. దీనిలో భాగంగా ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత కరెంట్, ఎవరైతే 200 యూనిట్లు కాలుస్తారో లోపు వారికి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్స్ని స్వీకరించింది ప్రభుత్వం. లక్షలాది అప్లికేషన్స్ వచ్చాయి. దీన్ని స్క్రూటినీ చేయటం, ముఖ్యంగా ఆన్లైన్ చేయటం ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేసి ఎవరెవరు అంటే గ్రామ స్థాయిలో వారి ఎంపిక జరుగుతుంది. ప్రధానంగా గృహజ్యోతి కింద 81 లక్షల మంది అప్లై చేస్తే కనుక మహాలక్ష్మి పథకం కింద ముఖ్యంగా 500 సిలిండర్కి దానికి సంబంధించి 91 లక్షల మంది అప్లై చేశారు. ఇటువంటి సందర్భంలో చాలా ఛాలెంజ్గా తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. ముఖ్యంగా ఏవైతే అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు చేసింది. ఇటువంటి తరుణంలో పార్లమెంటు ఎన్నికల లోపే మ్యాక్సిమం 6 గ్యారంటీలను అమలు చేయాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మనం వ్యవహరించాలి. ఇది రేవంత్ సర్కార్ ముందున్నటువంటి ఒక ఛాలెంజ్. ఇట్లాంటి సందర్భంలో అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిటీలను టీమ్స్ను ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు, మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలలో సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా అనర్హులకు చోటు ఇవ్వకూడదు. ఇది ఒక కాన్సెప్ట్ మెయిన్గా. ఎందుకంటే గత ప్రభుత్వంలో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి వారికి, అలాగే మంత్రుల తాలూకు బంధువులకి, ఇక రకరకాలుగా గులాబీ దళానికే ఆ పథకాలన్నీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు, విమర్శలు బాగా వినిపించాయి. ఇట్లాంటి తరుణంలో అటువంటి మాటలకు తావివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ ఆలోచనలోనే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి మ్యాక్సిమం ఫిబ్రవరి 10 కల్లా ఈ 2 పథకాలను అమలు చేయాలి. అలాగే మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పార్లమెంటు ఎన్నికల లోపే వాటికి శ్రీకారం చుట్టాలి. మనం ఏదైతే 100 డేస్ పెట్టుకున్నాం టార్గెట్, ఆ లోపే మనం వీటిని అమలు చేయటానికి శ్రీకారం చుట్టాలి. ఇదే ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి ఇప్పటికే వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం నుంచి కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో వాటిని పరిశీలించాలి. అంటే క్షేత్రస్థాయిలో చెక్ చేసుకోవాలి. తర్వాత అర్హులైన వారి జాబితాను విడుదల చేయాలి. ఇటువంటి ఆలోచనలు అధికార యంత్రాంగం పనిచేస్తుందో మొత్తానికి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఏదైతే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఉందో, అలాగే 200 యూనిట్ల లోపు వారికి ఉచితంగా కరెంటు, అంటే బిల్ చెల్లించే అవసరం లేదు, ఇట్లాంటి పథకాలని అమలు చేయాలని ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. మనం చూస్తున్నాం ప్రతిరోజు ఏ బస్సు కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు వీటిని కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి టెండర్ పిలిచారు. దానికి సంబంధించి వేగంగా జరుగుతుంది. కొన్నిటిని కొనుగోలు చేశారు. అలాగే మారుమూల గ్రామాలకు కూడా ఈ బస్సు సౌకర్యాన్ని మనం పెంచాలి, చేయాలి అనే ఆలోచనలో కూడా ఆర్టీసీ అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన అందించాలి అనే లక్ష్యంగానే అడుగులు వేస్తుందని చెప్పాలి.